గుమ్మడిదల మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం, దోమడుగు, వీరన్నగూడెం, బొంతపల్లి, గుమ్మడిదల వార్డులలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక మున్సిపల్ పాలక వర్గంతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ప్రజల నమ్మకంతో 5 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీకి అధికారం అందించారని, వారి నమ్మకానికి అనుగుణంగా వచ్చే 5 సంవత్సరాల పాటు మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పాలకవర్గం సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ప్రతి మున్సిపాలిటీకి 5 మున్సిపాలిటీలకు 15 కోట్ల రూపాయల చొప్పున శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో 15 కోట్లలో 6.5 కోట్ల రూపాయల టెండర్లు అయిపోయినాయి. 8.5 కోట్లు ఒక 5వ తారీఖు 6 గంటల అయిపోయి వచ్చి అగ్ని ఇనాగ్రేషన్ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ సంధ్య గారు, అలాగే గోవర్ధన్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, స్థానిక పెద్దలు, రెడ్డి సంఘం పెద్దలు, గుమ్మడిదలకు సంబంధించిన మున్సిపల్ సంబంధించిన పెద్దలు, మిగతా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం ఎక్కడ చూసినా చాలా స్పీడ్గా ఖాళీలన్నీ విస్తరిస్తూ ఉన్నాయి. ఖాళీలు కానీ అపార్ట్మెంట్ కల్చర్ కానీ మన దగ్గర పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అవన్నిటికీ మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది. కరెంటు కానీ, వాటర్ కానీ, మోరీలు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ మౌలిక వసతులు సమకూర్చి వాళ్ళ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈ 15 కోట్లే కాకుండా నెక్స్ట్ మంత్లో ఇండస్ట్రీస్ వాళ్ళతో సిఎస్ఆర్ ఫండ్ మీటింగ్ పెట్టి వాళ్ళతో సాయం తీసుకుంటాం. ఎవరైనా బిల్డర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సాయం తీసుకుంటాం. ఇక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతో, గ్రామాల వారి నాయకులతో సమస్యలను సేకరించి అవన్నీ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి వరుసలో ఉంచుతామని మీ అందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, మాజీలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మన పైన ఎంతో ఆశలు పెట్టుకొని మనల్ని గెలిపించడం జరిగింది. వాళ్ళ ఆశలను ఎక్కడ వమ్ము చేయకుండా తప్పకుండా వాళ్ళకి జవాబుదారీగా పనిచేయాలి. మొదటి నుండి అన్నారం, దోమడుగు, వీరన్నగూడెం, బొంతపల్లి, గుమ్మడిదల 6.5 కోట్ల వర్కులు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ తర్వాత మళ్ళీ తిరిగి 8.5 కోట్ల టెండర్ అయిపోతాయి. అది కంప్లీట్ చేస్తాం. ఈ మధ్యన ఎస్సీ ఫంక్షన్ హాల్ పెండింగ్ ఉంది. అది నెక్స్ట్ మంత్లో వరకు కంప్లీట్ చేసి అది ఇనాగ్రేషన్ చేస్తాం. కాబట్టి ముఖ్యమైన సబ్ సెంటర్లు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ముఖ్యమైన పబ్లిక్ ఉపయోగపడే కన్స్ట్రక్షన్స్ ఏమున్నా కానీ అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని తప్పకుండా అవన్నీ ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6.5 కోట్లతో చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 8.5 కోట్లతోటి నెక్స్ట్ మంత్ 5 నుంచి 10 తారీఖు లోపల మళ్ళీ తిరిగి దీన్ని ఇనాగ్రేషన్ చేసి అన్ని పనులు మేము అందిస్తూ ఎక్కడ క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ వర్క్తో పనిచేయడం జరుగుతుంది. అంటే ఇది ప్రజా డబ్బు
కోసం క్వాలిటీ వర్కులన్నీ ప్రజలకు అందిస్తే ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను